ఫైనల్ గా మీకు ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. సంతోషాన్ని నేను ఎస్ పాజిటివ్ వచ్చింది. ఉన్న ప్రేమంతా నీకివ్వనా ఒకే ఒక మీరు ప్రెగ్నెంట్ అక్క, మీరు ప్రెగ్నెంట్ అక్క, మీరు ప్రెగ్నెంట్. మౌనానికే రూపం నువ్వై నన్నే ఎస్ నేను ప్రెగ్నెంట్. గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఎస్ మీరు అందరూ thumbnail చూసేసి ఉంటారు. ఇప్పటికీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. డెఫినెట్ గా మీరు మమ్మల్ని చాలా రోజుల నుంచి ప్రశ్నిస్తున్న ప్రశ్న ఈ రోజు మీకు ఆన్సర్ దొరకబోతుంది. సో ఫైనల్ ఏమనేది అవుట్పుట్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. ప్రస్తుతానికి మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాం. సో బాగా గ్యాప్ వచ్చింది, ఏమైంది వీడియోలు చేస్తలేరు, మీరు కనిపిస్తలేరు, మీరు ఎటువైరు అనేసి. సో ఇప్పటి వరకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండే, ఇప్పటి నుంచి అట్లేమి ఉండదు. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాం. సో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వద్దాం అనుకున్నాం. సో ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. చాలా మంది నేను ఏ వీడియో పెట్టినా కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టక చాలా రోజులైంది. ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా వచ్చి మెసేజ్ అక్క బాగా వీడియోస్ చేయండి ప్లీజ్ అనేసి. హాలిడేస్కి వస్తారు కదా, సో వాళ్ళందరూ వీడియోస్ మిస్ అవుతున్నారని చాలా మంది మెసేజ్ పెట్టారు. అండ్ యూట్యూబ్లో చిన్న షార్ట్ వీడియోస్ కూడా చాలా మంది అక్క వీడియోస్ చేయండి ప్లీజ్, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నా అని అన్నారు. బట్ మాకు కూడా చేయాలని ఉండే, బట్ కొన్ని వచ్చిన దానివల్ల ఎదుర్కొన్న సమస్యల వల్ల మేము చేయలేకపోయాము. ఎస్ మేము ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తోనే మేము ముందరికి వచ్చాము. మీ అందరికీ హ్యాపీ ఇస్తుంది ఆ న్యూస్. హాయ్ గైస్, నా దగ్గర ఒక సూపర్ ప్రోడక్ట్ ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కారు ఉండే వాళ్ళ ఇంట్లో అయితే ఇది మనకు 100% యూజ్ ప్రోడక్ట్ అని చెప్పాలి. సో చాలా సింపుల్గా చెప్పేస్తాను, చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా యూస్ఫుల్. మాకైతే స్పెసిఫిక్గా మాకు కారు ఉంది కాబట్టి, సో మనకు ఇంకా డాగ్ ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి అగారో కార్ VC1081 కార్డ్లెస్ రీచార్జబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. చాలా తక్కువ కాస్ట్లోనే మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఒక బ్యాగ్ ప్రొవైడ్ చేశారు, స్టోరేజ్ బ్యాగ్. అండ్ అలాగే మనకి ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ ఛార్జర్ ఇచ్చారనమాట. మీరు ఒక 2 to 3 hours ఛార్జ్ చేస్తే మీకు మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక మంచి పైప్ అయితే ఇచ్చారు, సో మనము కింద మట్టి క్లీన్ చేసుకోవడానికి అన్నీ. అండ్ అలాగే నాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, 2 నాజిల్స్ అయితే ఇక్కడ. సో దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని నేను చెప్తున్నాను. బ్రష్ కూడా ప్రొవైడ్ చేశారు, మనం ఏదైతే డస్ట్ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడానికి. దీంట్లో మంచిగా యూజ్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మీకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ని మీరు ముందరికి త్రో చేస్తే మీకు ఆన్ అయిపోతుంది. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కార్ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ నేను స్పెసిఫిక్గా ఛార్జర్ ఉండేదాన్ని తీసుకున్నాను. సో మట్టిని చూడండి చాలా ఈజీగా అయితే మీకు క్లియర్గా క్లీన్ చేసేసింది. సో అండ్ మనకు పెద్దగా సౌండ్ కూడా ఏం ఎక్కువ ఉండదు, నాయిస్ కూడా ఏం ఎక్కువ ఉండదు. అండ్ ఇక్కడ సీట్స్ పైన ఉండే గలీజు అంత డస్ట్ మొత్తం క్లీన్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్ట్రా నాజిల్స్ అయితే ఉంటాయి, అవి యూస్ చేసుకొని మీరు కార్నర్స్లో అండ్ అలాగే సీట్స్లో అండ్ లోపట మనం స్టోరేజ్ ఏదైతే మెయింటైన్ చేస్తామో అక్కడ ఉండే డస్ట్ మొత్తం క్లీన్గా క్లీన్ చేసుకోవచ్చు. సో చాలా మంచిగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు ఇది. అండ్ మాకు మెయిన్గా డాగ్ ఉంది కాబట్టి రాకీ డేర్స్ మొత్తం కార్లోనే ఉంటాయి కాబట్టి మంచిగా యూజ్ అవుతుంది. ఎక్కడైనా క్లీన్ చేసుకోవచ్చు. లోపల అంత ఈజీ కాదు క్లీన్ చేసేది, బట్ ఈ ప్రోడక్ట్ వల్ల మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సాఫ్ట్ ఏరియాలో మనకు ఈ బ్రష్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఈ బ్రష్ని యూజ్ చేసుకొని మనము సాఫ్ట్ ఏరియాస్లో ఉండే ఏసీ దగ్గర కానీ అన్నిట్లో మనం క్లీన్గా డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. సాఫ్ట్ ఏరియాస్లో అంటే మీకు సీట్స్ దగ్గర కానీ స్టోరేజ్ బాక్స్ దగ్గర కానీ అండ్ విండోస్ దగ్గర ఇట్లా మంచిగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్ అయితే సూపర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎక్కువ నాయిస్ కూడా లేదు అండ్ తక్కువ కాస్ట్గా వస్తుంది. మనం ఎక్కడైనా మెయింటైన్ చేయొచ్చు, కార్లో ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ డస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దీంట్లోకి అయితే వచ్చేసి ఉంటుంది, అది రిమూవ్ చేసుకొని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో డస్ట్ మొత్తం చాలానే కలెక్ట్ అయింది చూసారు కదా. సో రాకీగడ ఎయిర్ మొత్తం దీంట్లోనే ఉంది. సో మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఈ బ్రష్ వల్ల మనకు మంచిగా క్లీన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ప్రోడక్ట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రోడక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇలా మనం బ్యాగ్లో క్యారీ చేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో వెంటనే వెళ్ళి పై చేయండి. మీ అందరికీ మాకు హ్యాపీగా అంటే మమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఫస్ట్ అయితే గుడ్ న్యూస్ ఏంటని చెప్పేద్దాము. ఎస్ మీరు thumbnail లో చూసేసి ఉంటారు, ఆల్రెడీ మేము thumbnail లోనే రివీల్ చేసేసాం కాబట్టి. ఎస్ నేను ప్రెగ్నెంట్.
ఎస్, మీరు చాలా రోజుల నుంచి ఏ వీడియో పెట్టినా అక్క మీరు ప్రెగ్నెంట్, అక్క మీరు ప్రెగ్నెంట్, అక్క మీరు ప్రెగ్నెంట్, అక్క మీకు పిల్లలు లేరా, అక్క మీకు పిల్లలు ఎంతమంది, ఎంతమంది, ఈ క్వశ్చన్స్ అడిగి 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 మీరు అలసిపోయి ఉంటారు. నేను కూడా చూసి 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 కూడా చాలాసార్లు సైలెంట్గా అయిపోయాను. కొన్నిసార్లు సమాధానం చెప్పాము ఇద్దరం కూడా. ఫైనల్గా మీకు ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నకి ఈరోజు మీకు ఆన్సర్ దొరికింది. డెఫినెట్గా మమ్మల్ని ఎవరైతే ఇద్దరు ఇష్టపడతారో, మా ఇద్దరిని ఎవరైతే ఇష్టపడతారో, మాకు ఇప్పటి వరకు మా ఈ జర్నీలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు ఎవరైతే వచ్చారో, మమ్మల్ని పాజిటివ్ కమెంట్స్తో ముందరకు తీసుకొచ్చిన వాళ్ళు కానీ, సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చిన వాళ్ళు కానీ, మమ్మల్ని బ్యాడ్ అయినా మంచైనా మాతో పాటు ఉండే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. ఎస్, మీరందరూ మా ఇద్దరికి మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా కావాలి. నేను ప్రెగ్నెంట్ అయినా అంటే మా సాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అంతగానే ఎక్కువ మీరు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. డెఫినెట్గా మా ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు మీరు మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీతో సమానం. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. ఎలా ఇదంతా అవుతుంది అనేది నాకు కూడా తెలీదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సాయి చెప్పాలి ఇప్పుడు. సో ఫస్ట్ నాకు తెలిసినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మేము ఈ ఇయరే ఉండాలా పిల్లలు అనేసి ఒక థాట్ ఉండే మాకు పెళ్ళైన నుంచి ఒక చిన్న థాట్. మేము కొంచెం సెటిల్డ్ అయిన తర్వాతనే పిల్లలు ఉండాలి, అప్పటి వరకు వద్దు, ఏజ్ కూడా ఎక్కలేదు, ఇక చిన్న ఏజ్ కదా అనేసి ఒక ప్లానింగ్లోనే ఉండే. సో మేము అనుకున్న టైంకే మా సిరి ప్రెగ్నెంట్ అవ్వడు నాకు అది హ్యాపీనెస్కు మించిన హ్యాపీనెస్ అన్నట్టు. సో అదైతే బాగా హ్యాపీగా ఉంది. అంటే ఏ టైంలో ఉండాలో ఆ టైంకి పిల్లలు అవుతారు అనేసి ఒక సంతోషం ఎక్కువ. అది డెఫినెట్గా మీరు అందరు నాకు చాలాసార్లు క్వశ్చన్ చేశారు, ఎందుకు మీరు పిల్లని అంటలేదు అనేసి. మా ఇద్దరిని చాలాసార్లు చాలా కమెంట్స్ పెట్టి అడిగారు. అది డెఫినెట్గా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది బ్యాడ్గా అడగవచ్చు, కొంతమంది పాజిటివ్గా కూడా అడగవచ్చు. నేను వాళ్ళందరికీ చాలాసార్లు రిప్లై కూడా ఇచ్చాను అండ్ ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఎస్, మేమిద్దరం మా లైఫ్లో అయితే మాకు పెళ్ళైన తర్వాత మేమిద్దరం ఒక అంటే కొంచెం మన సెటిల్డ్ అయిన తర్వాత మేమిద్దరం మంచిగా ఉన్నప్పుడు డెఫినెట్గా మాకు పిల్లలు కావాలి, అప్పటి వరకు వద్దు, మనము కొంచెం సెటిల్ అవుదాము అనేసి మేము అప్పటి నుంచి మా ఇన్ని డేస్ జర్నీలో మేము అప్పటి నుంచి మా ఇద్దరము ఒకటే మాట పైన ఉన్నాము. ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు, అంటే పిల్లలు కావాలి అనేసి. బట్ మేమిద్దరం ఒక స్టాండ్ పైన ఉండి వద్దు, మనం సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతనే ఎవరు ఎంత చెప్పినా సో పిల్లల్ని అనేది మనమే చూసుకుంటాం, మనమే పెంచుతాం, వాళ్ళకి ఏం కావాలో అది మనమే కొనిస్తాము అనేసి మేము ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం మంచిగా సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కనాలి అని ఉండే. సో అది డెఫినెట్గా అది మేము అనుకున్న టైం పైన. ఇంకొకటి ఏంటంటే మేము పడ్డ బాధలు మన పిల్లలు పడద్దని ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి సో అది కూడా ఒక కారణం. మేము కొంచెం మా పరంగా మేము సెట్ అయ్యే వరకు వద్దు పిల్లలు అనేసి ఒకటి ఉండే ఫ్యామిలీ నుంచి. అంటే అందరు ఎలా థింక్ చేస్తారని మనకు తెలీదు. అంటే ఇది మా ఇద్దరు ఓన్లీ మా ఇద్దరు డిసిషన్. డెఫినెట్గా ఈ జనరేషన్లో ఆల్మోస్ట్ ఆల్ 19% సెటిల్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలని అనుకుంటున్నారు. బట్ మా ఇద్దరు డిసిషన్ అయితే 100% ఒకటే మాట పైన ఉండే, మనం సెటిల్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలి అనేసి. ఆ మాట పైనే ఉండి మేము కొంచెం సెటిల్ అయిన తర్వాత మాకంటూ కొంచెం ఉంది, ఓకే మేము గ్రోత్ అవుతాము, మంచిగా చూసుకుంటాము అనే టైంకి మేము పిల్లల్ని ప్లాన్ చేయడం జరిగింది. అందరూ ప్రశ్నించిన వాళ్ళందరికీ ఇది హ్యాపీ న్యూస్. ఇంకేం చెప్పాలో అర్థమవుతలేదు, హ్యాపీగా ఉన్నాం మేమైతే. అండ్ హ్యాపీ అన్నట్టు అది ఈ టైంకి ఉండాలనుకుంటున్నాం. నాకు తెలిసి ఏంటంటే మేము పెళ్ళైన నుంచి ఇప్పటివరకు పిల్లలు లేకపోవడానికి కూడా ఇంకొకటి ఏమైందంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరిగింది అన్నట్టు. ఈమె మెంటాలిటీ ఎట్లుంటుంది, నా మెంటాలిటీ ఎట్లుంటుంది, నేను ఎట్లుంటా ఆమె ఎట్లుంటుంది. సో ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ తెలుసు, గొడవలు అయితే ఎట్లుంటారు, మంచిగా మెంటాలిటీ ఎట్లా అనే ఒక ఫీలింగ్ తెలుసు. కాబట్టి సో ఇప్పుడు అన్నీ అర్థమైంది, కొంచెం ఏజ్ కూడా కరెక్ట్ ఉంది, అన్నీ కరెక్ట్గా కలిసి వచ్చి నేనైతే ఫుల్ హ్యాపీ. ఈ టైంకు మా సిరి ప్రెగ్నెంట్ అవ్వడం మేము కూడా అనుకున్నాం మనకు కూడా పిల్లలు ఉండాలనేసి. సో అందుకే కొంచెం లేట్ అయింది అంతే. కానీ వాళ్ళు మన 10 years 20 years ఏం కాలేదు, 4 years అట్లా అయింది అంతే. సో ఏం పర్లేదు, మేము చిన్నగా కనిపిస్తాము, మేమే చిన్నగా ఉంటాము, మాకు ఇంకా పిల్లలు అంటే ఇంకా చిన్నగా. అందరూ మాకు ఏజ్ ఉంది అన్న కూడా నమ్మరు, ఎందుకో మేము అలా కనిపించము. అది మాకు దేవుడు ఇచ్చిన లక్ అనుకోవాలి. మాకు ఏజ్ పెద్దగా ఉన్నా కూడా మేము అట్లా కనిపించము, చిన్న పిల్లలు ఇంకా 20, 22, 25 ఇట్లానే కనిపిస్తాం. బట్ మా ఇద్దరికి మంచి ఏజ్ 30-35 కూడా కాదు, 30 లోపటే మా ఏజ్. మీ అందరికీ తెలుసు, బర్త్డేలు అప్పుడు మేము రివీల్ చేస్తాము అనేసి. అంత ఏజ్ ఉన్నా మేము అలా కనిపించము. అండి దేవుడు ఇచ్చిన లక్, కొందరికి అలా లక్ ఇస్తాడనమాట. అండ్
సో ఇంకొకటి ఏంటంటే తెలుసు మా ఎదుగుదల మీరు వీడియోలతోనే చూస్తున్నారు. మా ఫస్ట్ వీడియో నుంచి ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది మేము ఎట్లా గ్రోత్ అయినాం, ఎట్లా మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చిన మనిషి. సో ఇప్పుడు అంటే ఒక చిన్న ఒక స్టేజ్కి అయితే వచ్చినాం, అంటే బతకగలిగే స్టేజ్కి వచ్చినాం, మనం ఎట్లయినా నిలబడగలిగే స్టేజ్కి వచ్చినాం. సో ముందైతే బాగా కష్టాలతో ఉంటుండే. సో ఇప్పుడైతే ఫైనల్గా హ్యాపీ. కొంచెం అంటే మాకు ఇద్దరు సైడ్ నుంచి అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ లేక అంటే ఇద్దరు సైడ్ నుంచి నా సైడ్ నుంచి కానీ తన సైడ్ నుంచి కానీ ఏం సపోర్ట్ లేకుండా మేము ఇద్దరమే ఒక్కొక్క అడుగు వేసుకొని ఒక్కొక్క కష్టపడి ఇక్కడ వరకు వచ్చాము. అండ్ మా ఇద్దరు డిసిషన్ పైననే మేము పిల్లల్ని కూడా ఓకే ఫస్ట్ మనం లైఫ్లో ఎవరికి ఏ సలహా అన్నా ఇవ్వచ్చు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక పిల్లల సలహా మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అర్థం చేసుకునేది ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో మనం టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. సో లైఫ్లో మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ తర్వాతనే పిల్లలు ఉండాలి. నాకు తెలిసి ఒక 1 year అన్నా అవుతాయి అంటే పెళ్లి చేసుకోవడం. మేమైతే ఎవరికి సజెషన్ ఇవ్వము. 1 year లా కానండి, 2 years లా కానండి, లేకపోతే కనకండి ఇంకొంచెం లేట్గా కానండి, మేము ఎవరికి సజెషన్ ఒక పిల్లల మ్యాటర్లో మాత్రం మేము ఎవరికి ఏం చెప్పము. కానీ మేమైతే అలా అనుకున్నాం, మేము సెటిల్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ ఒకలాగా ఉండే కదా, మా సిచ్యువేషన్ అట్లా ఉన్నాయి కాబట్టి మేము అట్లా అనుకోని మేము అంటే ఇద్దరం ఒక మాట మీద ఉండి మేము అట్లా అనుకుంటున్నాం. ఎవరి సిచ్యువేషన్ అలాగ ఉంటాయి కాబట్టి అట్లా. సో ఇవన్నీ మానేస్తే నా ప్రెగ్నెన్సీతో మేము ఇద్దరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. ఆల్రెడీ అంటే రివీల్ చేయాలా, కాకపోతే ఏంటంటే అంటే ఈ మంత్ వరకు చెప్పొద్దు చేయొద్దు అట్లని కాదు, కానీ ఇంట్లో వాళ్ళు అసలు ఎవ్వరికి చెప్పొద్దు అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని జరుగుతాయి అంటారంట కదా. సో వద్దు అసలు. మాకు నేను ప్రెగ్నెంట్ అయిన నెక్స్ట్ మినిట్ మాకు వచ్చిన ఆలోచన యూట్యూబ్లో చెప్పేయాలి, అంటే మన ఫ్యామిలీకి చెప్పేయాలి. సైడ్ చెప్పిన తర్వాత మా ఇద్దరికి వచ్చిన ఆలోచన అబ్బా మన ఫ్యామిలీకి చెప్పేయాలి, అంటే మీరు మా ఫ్యామిలీ అని మేము ఫిక్స్ అయినాం కాబట్టి చెప్పేయాలి, ఇక వాళ్ళు కూడా సంతోషపడతారు అనేసి మేము ఫిక్స్ అయినాం. బట్ ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా మేము కొంచెం ఒక 15 days తర్వాత చెప్పాము. అంత కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వద్దు 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 అసలు వీడియోసే చేయకండి అంటే సరే 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 అనేసి ఆపుకుంటే ఇక్కడ వరకు వచ్చి సరే ఇది మంచి టైం అనేసి ఇప్పుడు మీతో రివీల్ చేసాము. మేము కూడా చాలా హ్యాపీ, ఇప్పుడు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీరు పెట్టే కమెంట్స్ చూసి డెఫినెట్గా నేను ఆ కమెంట్స్ చాలా రోజులైంది చదివేసి ఆ కమెంట్స్ చూసి మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే మీరు అట్లాంటి బ్లెస్సింగ్స్ అట్లాంటి కమెంట్స్ ఇస్తారు పాజిటివ్గా. మీ బ్లెస్సింగ్స్ నాతో పాటు ఉండాలి, నా బేబీని నేను బయటకు తీసుకొచ్చే వరకు మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, మా ఇద్దరికి ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ ఉంటూనే మేము ఇంత మంచిగా ఇక్కడ వరకు వచ్చామని మేము అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ ఆపకుండా కంటిన్యూగా ఉంటాయి. షార్ట్ వీడియోస్ అయినా మా వీడియోస్ ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళకి ఆ మిస్సింగ్ అనేది తెలియకుండా మంచి షార్ట్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ అన్నీ చేసుకుంటూ వస్తాము. కొంచెం ప్రెగ్నెన్సీలో కష్టమే చేయడం, బట్ అయినా సాయి సపోర్ట్తో నేను ముందరకు వచ్చి అన్ని వీడియోస్ చేస్తాను. ఒక మెమొరీగా ఉంచుకుంటాం దీన్ని. నా ప్రెగ్నెన్సీలో ఇన్ని డేస్ ఇలా నేను గడిపాను అనేసి మెమొరీగా ఉంచుకుంటాను. అండ్ నేను ఫ్యామిలీ వాళ్ళు ఎలా నా ప్రెగ్నెన్సీ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, అండ్ నేను ప్రెగ్నెన్సీలో ఏమేమి అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, నేను ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను, తెలిసిన వెంటనే సాయి ఎలా ఫీల్ అయ్యాడు, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. డెఫినెట్గా మీరు అందరు చూడండి, మమ్మల్ని ఆదరించండి. ఇన్ని రోజులు చాలా రోజులు అయిపోయింది, మాకు మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా నేను మీ ముందరికి మంచి వీడియోస్తో వస్తాను. ఇంకేం చెప్పాలో అర్థం అవ్వడం లేదు, ఇంకేం చెప్పాలి నువ్వు చెప్పు. బేసిక్గా నా ప్రెగ్నెన్సీ కూడా ఎవరికి ఎక్కువ తెలియదు, ఓన్లీ మా ఫ్యామిలీ వరకు మాత్రమే తెలుసు. కొంతమందికి అంతే. ఈ వీడియోతోనే అందరికి తెలిసిపోతుంది. ఈ వీడియోతోనే అనుకున్నాం, మీ వీడియోతోనే అందరికి తెలియాలనుకున్నాం, ఎవరికి చెప్పొద్దు అనేసి. ఇప్పుడు ఈ వీడియోతోని చాలా మంది తెలిసిపోతుంది. ఇన్ని రోజులు మేము దాచుకున్నాం ప్రెగ్నెన్సీని, బట్ అయినా కొంతమంది వీడియోస్ పెట్టినప్పుడు కొంతమంది కనిపెట్టేస్తారు, కొంతమంది గుర్తుపడతారు, ఇంటెలిజెంట్ ఉంటారు. నేను బిఫోర్ ప్రెగ్నెంట్ కూడా నేను ఏ వీడియో పెట్టినా కూడా కొంచెం నేను శారీ వేసుకున్నప్పుడు అవి కొంచెం ఇది పడక ఏదైనా కొంచెం పొట్టగానే అక్క మీరు ప్రెగ్నెంట్ కదా, అక్క మీరు ప్రెగ్నెంట్ కదా అని చాలా సార్ నేను పెట్టిన వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోలో ఒక కమెంట్ అన్న ఉంటుంది, అక్క మీరు ప్రెగ్నెంట్ కదా అనేసి. మన ప్రెగ్నెన్సీకి మీరందరూ అంత వెయిట్ చేస్తారో అని నేను కూడా అనుకోలేదు, ఎందుకంటే మా సాయి వెయిట్ చేయాలి, బట్ మీరందరూ కూడా వెయిట్ చేశారు, ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని ఫ్యామిలీ అనుకున్నారు కాబట్టి. ఇంకా ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కమింగ్ వీడియోస్ మంచి వీడియోస్తో వస్తాను. అంతే గాయస్,
ఈ వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ప్రజెంట్ మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. కమింగ్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్తో వస్తాము. ఇదే మన సీక్రెట్ వీడియో అన్నమాట. ప్రెగ్నెన్సీ రివీల్ అయిపోయింది. నా కడుపులో ఒక బుజ్జి పాపను బుజ్జి బాబు ఉన్నాడు. మా ఇద్దరు బాబు ఉన్నాడు. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా, మా ప్రేమకు మా లవ్కి ప్రతిరూపం. ప్రతిరోజు అదే ఫీల్ అవుతూ ఉంటాము. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడో అని వెయిటింగ్. బయటకు వచ్చిన తర్వాత వాడితో కూడా మంచి మంచి వీడియోస్ చేద్దాము. అంతే గాయ్స్, ఇప్పుడైతే ఈ వీడియో ఏం చేస్తున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మంచిగా చూస్తారు మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలుసు మీరు కూడా వీళ్ళు ఎలా ఎగ్జైట్మెంట్ అయింటారు, సాయి ఎలా ఎగ్జైట్మెంట్ అయింటాడు అనేసి మీరు అందరు వెయిట్ చేస్తుంటారు అనేసి. డెఫినెట్గా నేను ప్రెగ్నెన్సీ చెకప్ చేసుకున్నప్పుడు ఆ వీడియో కొంచెమే షూట్ చేశాను. అది మీతో షార్ట్ వీడియో రూపంలో నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకేమీ ఆపర్ నేను ఇప్పుడు మీకు షేర్ చేసేసాను కాబట్టి నాకు కూడా లోపల చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా అన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను గైస్. ప్రజెంట్ ఇదే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా వీడియోస్ ఇంకా మీకు చాలా చాలా నేను మీకు చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అందరికీ. నా ప్రెగ్నెన్సీకి ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళందరికీ. ఓకేనా గైస్? బాయ్ బాయ్. బాయ్ గైస్. ఓకే గైస్, నేను ప్రెగ్నెన్సీ చెక్ చేసుకున్నది ఇది ఒక ఫోర్త్ ఏమో. అంటే నేను ఎలా ప్రెగ్నెన్సీ చెక్ చేసుకున్నాను, నాకు ఎందుకు ఆ థాట్ వచ్చింది అనేసి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడతాను. ఇది నా పాజిటివ్ వచ్చిన 4th ఏమో. ఇది ఫస్ట్ దొరకడం లేదు, అందుకే 4th ప్రగా న్యూస్ మీకు చూపిస్తున్నాను. ఎస్, పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన రోజే సాయి కూడా చూపించాను. ఆ రోజు మంచి రోజు కూడా నాకు పాజిటివ్ వచ్చిన రోజు. హ్యాపీగా తీసుకున్నాము. అంతే గాయస్.